నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడి సింప్లీ సూపర్. వైసీపీ వాళ్ళకి ఏం పెట్టాలి అది పెట్టాడు, ఏం దించాలి అది దించాడు, ఏమి ఇవ్వాలి అది ఇచ్చేసాడు. తర్వాత మనలో ఉన్నటువంటి సోకాల్డ్ హిందువులు ఉన్నారు, కొంతమంది సెక్యులర్ ముసుగులో ఉంటూ ఏదో బిల్డప్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి పడేశాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. తర్వాత ఈ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ సనాతన ధర్మాన్ని ఎవరైతే తప్పుగా మాట్లాడారో వాళ్ళకి ఇచ్చి పడేశాడు. మొన్న ఈ విజయ్ గెలవగానే నానాహడావుడి చేశారు. సింగిల్గా వస్తే సీఎం అయ్యేవాడు పవన్ కళ్యాణ్, వేరే వాళ్ళు సీఎం అవడానికి ఈయన ఇట్లా చేశాడు అట్ట చేశాడు అన్నారు. వాళ్ళకి ఇచ్చి పడేశాడు. అండ్ అన్నింటికి మించి ఇది చాలా ముఖ్యమైనది, అభిమానులు అన్న వాళ్ళు తమ నాయకుడిని చెయ్యందుకోవాలనో లేదన్నప్పుడు సంథింగ్ లైక్ దట్ ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాడటం కోసం కాళ్ళు లాగుతారు, చేతులు లాగుతారు, రకరకాలు కదా. హెల్త్ ఇష్యూస్ అసలు ఎందుకు వచ్చిండే అవన్నీ చెప్పాడండి. ముందుగా ఇదైతే నేను మరలా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఎందుక ఇలా అంటాడు జనాల మీదకి వస్తుంటే ఇప్పుడు నాకు అర్థమైంది. పాపం జగన్, ఆయన అనవసరంగా ట్రోల్ చేశారు. జనాలు వస్తున్నప్పుడు చేయబట్టుకొని లాగటాలు మీద పడతలు ఇవి చేస్తున్నారు కదా, అది పవన్ కళ్యాణ్ ఏమనట్లా. జగన్ వచ్చేసి తప్పించుకున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ ఏమనకపోవడం వల్ల ఆ భుజాలు ఉన్నాయి కదా అక్కడ గ్యాప్ వచ్చిందంట. ఎంత దారుణం అసలు. ఈ స్పైనల్ వెన్నెముకుందా అక్కడ ప్రాబ్లం వచ్చిందంట. ఇవి కాకుండా ఇక ఆయనకు మామూలుగానే సైనస్ ఇష్యూస్ ఉన్నాయి. దాంతో ఈ ఎన్నికలకు ముందుగానే ఎన్నికల తర్వాత నేను అటు ఇటు తిరుగుతున్న మూమెంట్లో అభిమానులు వచ్చేసి ఇవి చల్లి హడావిడి చేసిన మూమెంట్లో మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఇంటర్నల్గా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ నేను చెప్పాల్సింది, కరోనా సమయంలో ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ రైజ్ అయినాయో కరోనా తర్వాత కొంతమంది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. అలా పవన్ కళ్యాణ్కి అప్పుడు రేజ్ అయిన లంగ్ ఇన్ఫెక్షన్ స్టిల్ కంటిన్యూ అవుతూ ఉందంట. ఓ పక్క లంగ్ ఇన్ఫెక్షన్, ఓ పక్క సైనస్ ఇష్యూ, స్పైనల్ ఇష్యూస్, భుజాలకు సంబంధించి గ్యాప్స్ రావడం, ఇవన్నీ కలగలిపి మొన్న ఆల్మోస్ట్ ఆయన పాపం చూడలేకపోయాడంట. కంటి చూపు కూడా తేడా కొట్టేసింది. పెన్ను ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డాడు. నిజంగా మన కావ్యస్పడిని అదే చెప్పారు, పెన్ను ప్రమాదం నుంచి బయటపడ్డాడు బాబా మనిషి అని చెప్పేసి. సో దాని నుంచి బయటపడ్డాడు. నౌ హీఈస్ ఫైన్. వాస్తవానికి ఏంటంటే అతను ఎక్సర్సైజ్ అవి చేస్తూ ఉంటాడు కదా మార్షల్ ఆర్ట్స్ సంబంధించి వాటికి. ఆ ఎక్సర్సైజ్ అనేది అతను రకం కాపాడింది, రెసిస్టెన్స్ అనేది ఉంచి. ఇంకా అది కూడా తట్టుకోలేకపోయిన మూమెంట్లో ఆయనకు మన ఇబ్బంది ఎదురేది. మేఘాల మీద హైదరాబాద్ రావటం, ఆపరేషన్ చేయటం, బెడ్ రెస్ట్ లైక్ ఇవన్నీ జరుగున్నాయి. ఆయన ఎంత ఇబ్బంది లేకపోతే అలా రెస్ట్ తీసుకున్నాడు. అతను ఎంత పెద్ద ప్రాబ్లం తెలియకపోతే చంద్రబాబు గారు మోడీ గారు కలిశారు. ఇప్పుడు ఆలోచించాడు. ఇక ఇప్పుడు ఏరా అబ్బాయిలు మొత్తుకున్నాను కదా నేను, అరే విజయ్ది వేరు పవన్ కళ్యాణ్ వేరు అబ్బాయి అని. విజయ్ వచ్చాడు, పోటీ చేశాడు. విజయ్ వచ్చేసి ఇక్కడ ఆయన క్రిస్టియన్, ఓకే. తమిళనాడులో క్రిస్టియన్లు ఎక్కువ. వాళ్ళు బయటికి హిందువులు అన్నట్టుగా ఉంటారు, బట్ లోపల క్రిస్టియన్లుగా ఉంటారు, చాలామంది ఉంటారు వాళ్ళు. తర్వాత విజయ్ వచ్చేసి అక్కడ జయలలిత లేదు, కరుణానిధి లేడు, ఒక వ్యాక్యూమ్ అన్నది ఉంది అక్కడ. ఆ వ్యాక్యూమ్ని ఫుల్ చేయడానికి వచ్చున్నాడు. తర్వాత ఈ స్టాలిన్ ప్రభుత్వానికి సంబంధించి అవినీతి అనేది విసిగిపోయి ఉన్నారు. ఈ ఉదయనిధి స్టాలిన్ గారు సనాతన ధర్మ పిచ్చి పిచ్చిగా వాగాడు, అది కోపంతో ఉన్నారు. అన్నా డిఎంకేలో సరైన నాయకుడు లేడు. అండ్ అన్నామలైన వచ్చేసేమో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పక్కకు తప్పించారు. ఇవన్నీ కలగలిపి టీవీకి ప్లస్ అయినాయి. అండ్ విజయ్ ఏం చేస్తున్నాడు, టికెట్లు ఇచ్చిన వాళ్ళలో యూత్కి ఎక్కువ ఇచ్చున్నాడు. అది కూడా మ్యాక్సిమం అక్కడ లోకల్ జనాలకి తెలిసిన వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు. అదొకటి కలిసి వచ్చింది. ఇవన్నీ కలగలిసి అన్నా డిఎంకే మధ్య ఓట్లు చీలిపోవటం, అండ్ హిందువులు వచ్చేసి విజయ్ని నమ్మటం, ఆ తర్వాత యూత్ వచ్చేసి ఎక్కువగా విజయ్ వైపే ఉండటం, అన్నిటి సంబంధించి విజయ్ మొదటి నుంచి కూడా నో క్యాస్ట్ అన్నది యూజ్ చేస్తూ తాను అందరవాడిగా ఉండటం అన్నది ఇక్కడ బాగా కలిసి వచ్చింది. ఇవన్నీ కలగలిపి ఆల్టర్నేటివ్ లేడు అన్నట్టుగా అతను ఎన్నుకున్నారనమాట. అది కూడా పూర్తి మెజారిటీ రాలా, 108 వచ్చాయి. ఓ 2 చోట్ల ఆయన పోటీ చేశాడు, 2 చోట్ల గెలిచాడు. సో వాడు తీసేస్తే 107. దాని మెజారిటీకి 10 మంది అవసరమైంది. ఆ 10 మంది కోసం కింద మీద ఎంత పడ్డాడో మీరు చూసారు 4-5 రోజుల పాటు. ఆశామాషిగా రాలేదు ఆయనకి. సో ఇప్పుడు కూడా గవర్నమెంట్ నిలబడాలంటే అన్నా డిఎంకే ఉన్నటువంటి 30 మంది దాదాపు చీలి ఇటు సైడ్ వచ్చి మొన్న 24 మంది సపోర్ట్ ఇచ్చున్నారు. సో ఇంత జరిగింది కదా. ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని నడపాలంటే ఈ విజయ్కి బోల్డ్ అని సమస్యలు కష్టాలు ఉన్నాయి. ఆ తర్వాత మాట్లాడదాం. ఓన్లీ సీఎం గురించి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. సింగిల్గా రావాలి. 2019లో సింగిల్గా రాలేదా? 2 చోట్ల పోటీ చేశాడు. 2 చోట్ల ఆయన కులస్తులు ఎక్కువ ఉన్నారు, కాపు కులస్తులు. భీమవరంలో ఎక్కువ ఉన్నారు, గాజువాకలు ఎక్కువ ఉన్నారు. 2 చోట్ల ఓడించారు. అండ్ ఆయన పార్టీ ఒక అతను కలిసి అతను వైసీపీ లాగేసుకున్నారు. అండ్ ఆ రోజు కాపులంతా ఏమైపోయారు. 2019 తర్వాత పవన్ కళ్యాణ్ పక్కన అసలు ఎవరున్నారేంటి అని చూస్తే సరైన నాయకులు లేరు. అండ్ కాపు కులస్తులు లేరు, సొంత కులములు లేక, ఆయనతో పాటు నడిచిన నాయకులు లేక. అండ్ ఇప్పుడు ఆయన వచ్చేసి ఇంక ఎలా పార్టీని నడపాలి?
అప్పుడు ఇంకా ఆయన అనుకున్నాడు, ఇప్పుడు గనక మన పార్టీ నడపలేకపోతే ఇక వైసీపీ అన్నది ఘోరాతి ఘోరంగా తయారు చేసేది రాష్ట్రం అని చెప్పేసి డిసైడ్ అయ్యి పార్టీని నడపాలి, అధికారంలో భాగం అవ్వాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? సరైన నాయకుడు, పాలకుడు అన్న వాళ్ళు ఎవరున్నారో చూసి వాళ్ళతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తే వైసీపీ విధ్వంసాన్ని ఆపొచ్చు. వైసీపీ విధ్వంసాన్ని కనుక ఆపకపోతే ఇక ఏపీలో ఆడోళ్ళు బతకలేరు, ఏపీలో మగోళ్ళు ధైర్యంగా ఉండలేరు, ఓవరాల్గా అభివృద్ధి అనేది అసలు కనపడదు. ఇవన్నీ కలగలిపే రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్రం జనాలు ముఖ్యం నాకు అనుకొని నేను పొత్తులో భాగంగా వచ్చాను. ఇప్పుడు నాకు సీఎం కావాలని లేదు, సీఎం కావాలని ఉన్నప్పుడు సీఎం కావాలని చెప్పేసి నేను అడుగుతా. బట్ ఆ రోజు ఎంతమంది నాతో వస్తారు, ఎంతమంది నాతో ఉంటారు, ఇది కూడా తెలియాలి కదా. 2019లో సీఎం అవ్వాలని పోటీ చేశా, మరి ఏం సపోర్ట్ ఇచ్చారు నాకు? చాలా ప్రాక్టికల్గా మాట్లాడాడు. ఇంత ప్రాక్టికల్గా ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలిసి భారతీయ రాజకీయాల్లో ఎవరూ లేరు. ఈవెన్ చంద్రబాబు గారు కూడా భవిష్యత్తును ముందే ఊహిస్తారు. బట్ పవన్ కళ్యాణ్ అంతకు మించి ఆలోచించి 15 ఏళ్ల పాటు కూటమిలో భాగంగానే ఉంటా అని చెప్పేసి అన్నాడు. ఎందుకు? ఏ చిన్న అవకాశం దొరికినా వైసీపీ తన బ్యాచ్ ఇప్పుడు కూడా పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతున్న సైకోలు వాళ్ళు అసలు ఊహించిన విధంగా జనాన్ని భయపెట్టి వాళ్ళ సైడ్ లాక్కునేలా ఉన్నారు. దానికి అడ్డుకట్ట వేయాలంటే అధికారంలో భాగం అవ్వాలి, బెస్ట్ పరిపాలన అందించాలి, జన సైనికులను కాపాడుకోవాలి, పార్టీని బలోపేతం చేయాలి, అండ్ ఓవరాల్గా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, అన్ని మతాలను వచ్చేసి గౌరవించాలి. ఆషామాషి కాదండి ఈరోజు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నది. ఈవెన్ ఇక్కడ ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని హైలైట్ చేస్తూ ఇతర మతాలకు సంబంధించి వాళ్ళు మనలా అంటున్నారు ఇలా అంటున్నారు అన్నారు, అది కూడా చెప్పాడు. ఏమయ్యా, ఒక ఇస్లాములు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, వాళ్ళ మసీదులోనో బయటగా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పిచ్చి పిచ్చి పాటలు మీరు చూడగలుగుతారా? అస్సలు ఉండదు. కానీ మనోళ్ళు వినాయక మండపం దగ్గర అబ్బని తీని దెబ్బ పాటలు పెడతారు, పిచ్చి పిచ్చి డ్యాన్స్లు వేస్తారు, ఆ చుట్టుపక్కల మందు తాగుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన దేవులని, మన పండుగలని మనమే అవహేళన చేస్తూ ఉంటే పక్కనోడు ఎందుకు మాట్లాడు? ఆ తప్పు చేస్తుంది మనం. అన్నిటికి మించి ఈరోజు తిరుమలలో కల్తీ నెయ్యి సప్లై చేసిన వాడు ఎవడు? ఆ కల్తీ నెయ్యి సంబంధించి టెండర్లు తీసుకునేవాడు ఎవడు? ఆ కల్తీ నెయ్యి సంబంధించి అక్కడ మొత్తం వ్యవహారం నడిపింది ఎవడు? హిందువులే కదా. క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఉన్నారా? సో హిందువులు ఇదంతా చేశారంటే దేవుడి పట్ల వారికి ఉన్నటువంటి భక్తి ఎటువంటిది? సో ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి, మన హిందువులలోనే భయంకర విషసర్పాలు ఉన్నాయి, మన హిందువులలోనే కాలనాగులు ఉన్నాయి, మన హిందువులలోనే సైకోలు ఉన్నారు, మన హిందువులలోనే యదవులు ఉన్నారు, మన హిందువులలోనే దుర్మార్గులు ఉన్నారు, నీచులు ఉన్నారు, నికృష్టులు ఉన్నారు. ఇంతమంది వరస్ట్గా మన మధ్య ఉండబట్టే మన ధర్మాన్ని ఎవడెవడేదేదో కూస్తున్నా మన సైలెంట్గా ఉంటున్నాము, మన ధర్మాన్ని ఎవడెవడో కూస్తున్నా మనం గట్టిగా మాట్లాడదాం అంటే మన వాళ్ళు వెనకట్టుకొని లాగుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ధర్మాన్ని ఈరోజు తక్కువ చేస్తున్నాడు అవతలోడైనా ఆ అవకాశం ఇచ్చింది మనం మారాలి అన్నాడు. ఇక మీదట అవకాశం వేరేటికి ఇవ్వకూడదంటే మార్పు మనలో రావాలి అన్నాడు. ఇక ఓవరాల్గా అన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి అన్నప్పుడు అది కూటమి ప్రభుత్వం దాన్ని సాధ్యం చేసి చూపిస్తున్నామన్నాడు. పార్టీ పరంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఎంత ఉంది, చేస్తానని చెప్తున్నాడు. అండ్ ముఖ్యమంత్రిగా నేను అవుతాను, సింగిల్గా వస్తున్నారు. 2019లో ఏమైందో చూపించారు. అసలు కనీసం ఆ తర్వాత నా పక్కన నాయకులు కూడా లేరు, నేను అసలు నా పరిస్థితులు ఏంటో మీరే ఊహించండి అని అన్నాడు. నిజమే కదా. కాపు నాయకులు ఈరోజు ఎవరైతే ఆయన హడావుడి చేస్తున్నారో 2019లో ఏం చేశారు? కాపులు కళ్ళు తెరిపించాడు. ఈ పేటీఎం బ్యాచ్ ఎవరైతే నానా హడావుడి చేస్తున్నారో సింగిల్గా వచ్చే సింహం లాగా 2024లో సింగిల్గా వచ్చాడు జగన్, ఏమైంది? 2019లో పవన్ కళ్యాణ్ సింగిల్గా వచ్చాడు, ఏమైంది? సో తమిళనాడు వేరు, మన ఆంధ్రప్రదేశ్ వేరు. ఆంధ్రప్రదేశ్లో క్లియర్గా ఒక పార్టీ అన్నట్టు దానికి కట్టుబడిసిన పదాన్ని వాడిన కానీ వీరాభిమానులు ఉంటారు. వాళ్ళు ఈ పార్టీని కదా వేరే సైడ్ పోరన్నమాట. బట్ తమిళనాడు అలా కాదు, వాళ్ళు మారుతారు. అది అక్కడ విజయ్కి ప్లస్ అయింది, ఇక్కడ పవన్ కళ్యాణ్కి మైనస్ అయింది. ఓవరాల్గా రాష్ట్రానికి అంత మంచి జరిగింది. పవన్ కళ్యాణ్ కరెక్ట్గా ఉన్నాడు. ఆయన చెప్పింది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి.